ఒక 6 కిలో ఉంటుంది శిలావతి చేప. గిండి ఎరగిండి. పోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నిద్రలేసి చెరువు దగ్గరికి అయితే వచ్చేసాను. నేను వేసిన వాళ్ళకి ఏం చేపలు పడి ఉంటాయో వెళ్ళి చూసేద్దామండి. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేసిండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వాళ్ళైతే చెందట్లేదు, జస్ట్ వాళ్ళని చూస్తాను అంతేను. వాళ్ళనైతే చెందట్లేదండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, చేపలు పడే పొగులు కూడా చేపలు పడేదానికి అవకాశం ఉంటుంది. మనం దాకా వల్ల తీసేస్తామంటే మళ్ళీ వేసేదానికి ఇబ్బంది అవుతుంది, గాలి తుఫాను అలాగ వస్తే. అందుకని వాళ్ళనైతే చూస్తున్నా ఇదే విధంగా. చూద్దాం ఏం పడతాయి మనకి. చేప అయితే పడింది. చేప అయితే పడిందండి. ఇది చెప్పాలంటే వాస్తవంగా ఇది మన వలకు పడలేదు. ఇటువైపు ఇంకో కొల్లెలు ఉంది, ఆ వల్ల ఈ వల్ల రెండు మెల్ట్ అయిపోయింది. చేప మన వాళ్ళకు చుట్టేసింది. మరి వాళ్ళకి పడిందో మన వాళ్ళకి పడిందో తెలీదు. ప్రస్తుతానికి కత్తిరిలో పడింది కాబట్టి ఇలాంటి చేప తీసుకోవచ్చు, అంతేగాని వల మీద చేప తీయకూడదు. ఇది చూడొచ్చు, జాయింట్ ఇటు వల్ల పోయింది, ఇది మనం వేసిన వాళ్ళ. ఇలాంటి చేప తీసుకోవాలి, లేకుంటే వల అనేది ఇబ్బంది అయిపోద్ది. చేప మన వాళ్ళకే పడిందండి, వాళ్ళ వాళ్ళకి కాదు. వాళ్ళ వాళ్ళకి చుట్టింది, మన వాళ్ళకి పడి వాళ్ళ వాళ్ళకి చుట్టింది. మీకెట తెలుసు బ్రో అని చెప్తారా? చుట్టంతా మన వాళ్ళదే కాబట్టి. మన వాళ్ళకి పడి వాళ్ళ వాళ్ళకి పోయి చుట్టింది అనమాట బాగా. మన వాళ్ళని చూడు ఏ విధంగా చుట్టేసింది. ఇక్కడ ఒక చేప పడింది. ఫ్రెండ్స్, నా వెనక చూసారా, అది వర్షం వస్తూ ఉంది మన దగ్గరికి.
సౌండ్ చూడండి ఏ విధంగా వస్తుందో. నేను అందుకే మన ఫోన్కి ముందుగా జాగ్రత్తగా కవర్ తెచ్చాను. సౌండ్ చూడండి ఎలాగుందో. దగ్గరికి రానండి, చూపిస్తాను, చూద్దరు. దగ్గరికి అయితే వచ్చేసిందండి. ఉదయాన్నే తడవటం ఎవరు మాత్రం ఇష్టపడతారు? వామ్మో, ఎంత వానే రండి, మెరుములు మాత్రం రాబాకండి. మెరుములు వస్తే చేపల వల్ల కూడా వదిలేసి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. వాన వచ్చేసింది ఫ్రెండ్స్, వాన అయితే వచ్చేసింది. వీడియో తీయలేము. ఫ్రెండ్స్, ఇందాక వర్షం వచ్చింది కాబట్టి వీడియో తీయలేకపోయాను. వలనైతే చూసేసాను. మనకి వలలో ఏం చేపలు పడ్డాయి అనేది లాస్ట్లో చూపిస్తానండి. ఇప్పుడు బోన్ల దగ్గరికి వచ్చినాను. బోన్లలో ఏం చేపలు పడ్డాయో చూసేద్దాం. చేపలు చాలా తెలివిగలటి. ఇక్కడ బోన్ ఉందని తెలిసింది వాటికి. నేను తెప్పేసుకొచ్చేటప్పుడు చేపలు ఇటు రాకుండా పక్కకి వెళ్తున్నాయి, కానీ ఈ బోన్ ఉన్న స్థాయిలో అయితే రావట్లా. చూడండి వాటి తెలివి ఎలాగుందో. రెండే బోనండి. రెండే బోన్లు కూడా ఏమీ లేవు. తీసేస్తున్నాను. ఫ్రెండ్స్, నిన్న ఏ బోన్ దగ్గర అయితే మనం బోని కొట్టామో సేమ్ అదే బోన్ దగ్గర మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చేపలు పడ్డాయండి. దాదాపు ఒక 7 బోన్లు చూశాను, ఏం పడలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బోని అయితే కొట్టగలిగాము. ఒకటి ఆహా, ఒక 1/2 కిలో ఉంటుంది శిలావతి చేప. గిండి, ఎరగిండి. పోయింది. తప్పు లేదండి, ఈరోజు చేప పోయింది. చేతిలో ఒకటే దెబ్బ ఎగిరి పక్కన పడింది. అదే పెద్ద చేప ఏంటంటే ఖచ్చితంగా బాధపడిన వాడిని. పెద్ద చేప అట్ట ఎందుకు తీస్తాంలేండి, చిన్నది కాబట్టి ఇంకేముంటుంది, వెళ్తుంది అన్నట్టుగా తీసాను దాన్ని. యా, టైం లేదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బోల్డ్ పనులు ఉన్నాయి.
అందుకని ఎత్తి పెడతాను ఒలికి తట్లో, లేకుంటే ఇంటికి ఎత్తుకెళ్ళి కమ్మంగా పులుసు పెట్టినవాడిని. మనకంత టైం లేదు, ఇంటి దగ్గర హడావిడే ఉంటుంది, మొత్తం అయ్యే పడుతున్నాయి. ఫ్రెష్గా ఉన్నాయి. అయితే కరెక్ట్ సైజు పులుసుకి బాగుంటుంది, మరీ పెద్దవి కాదు అట్టని చిన్నవి కాదు, అయితే సూపర్గా ఉంటాయి పులుసుకి. కానీ ముళ్ళులు ఉంటాయి తినలేము, అందుకని చిన్నవి అయితే ముళ్ళు ఉన్నా కానీ ముళ్ళుని కొరుక్కుని తినేయచ్చు అనమాట. పెద్దవి అయితే ముళ్ళులు మరీ ఎక్కువగా ఉంటాయి. మూడు పడ్డాయి, ఇంకొక 1 4, ఇంకొక 2 అయితే పులుసు కతక్కని ఉంటుంది. ఫైనల్గా దరికైతే వచ్చేసామండి. ఇప్పుడు మనం పడ్డ చేపలు ఏంటో చూసేద్దాం. చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారా? ఈ 3 పెద్ద చేపలు వచ్చి వలలకు పడ్డాయి, మిగతా 2 చేపలు వచ్చి మన బోన్లకైతే పడ్డాయి అనమాట. చేపలు అయితే పడట్లేదు, ఒకసారి పడుతున్నాయి ఒకసారి పడట్లేదు. పడట్లేదు అని బాధపడకూడదు, పడుతున్నాయని సంతోషపడకూడదు. ఈక్వల్గా అంటే బ్యాలెన్స్గా పడుతున్నాయి, మరీ నష్టపోనీయకుండా అలాగని మరీ గొప్ప వాళ్ళని చేయకుండా. ఇప్పుడు ఈ చేపలను అయితే నేను కంపెనీకి అయితే వేయట్లేదు, చాలా రోజుల నుంచి ఒకరైతే మనల్ని చేపలు అడుగుతూ ఉన్నారు, వాళ్ళకైతే ఇస్తున్నాను. ఇవి వచ్చి 2 కిలోలు ఉంటాయి, కేజీ 50 రూపాయల లెక్కన ఇస్తున్నానండి, పెద్ద సైజు కాబట్టి. నాకు తెలిసి ఎక్కువే ఉంటాయి, 2 కిలోల కంటే ఎక్కువే ఉంటాయి. కేజీ 50 రూపాయల లెక్కన 100 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాను. కంపెనీకి వేసినా కానీ నాకు అయ్యే డబ్బులు వస్తాయి. ఇదే ఫ్రెండ్స్ వీడియో చూసారుగా. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.